రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలంలోని కైలాసపురి మహేశ్వర మహాపిరమిడ్లో జరుగుతున్న పత్రిజీ ధ్యాన మహాయాగంలో వివిధ అంశాలపై ప్యానెల్ డిస్కషన్ కార్యక్రమం అద్భుతంగా జరుగుతోంది. పత్రిజీ ధ్యాన మహాయాగంలో 5వ రోజు డిసెంబర్ 25న రిలేషన్ బిట్వీన్ పేరెంట్స్ అండ్ కిడ్స్ అనే అంశంపై చర్చ జరిగింది. ఈ కార్యక్రమంలో మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్ట్ శ్రీరామ్ గోపాల్, డాక్టర్ న్యూటన్, బాల వికాస్ మహేశ్వరి, డాక్టర్ జీకే పాల్గొని సందేశాన్ని ఇచ్చారు. ఈ అద్భుతమైన కార్యక్రమాలతో కోట్లాది మందికి చేరువైంది పిఎంసి ఛానల్. అనేక జ్ఞాన కార్యక్రమాలను రూపొందించి ప్రపంచవ్యాప్తంగా ధ్యానాన్ని తీసుకెళ్లింది. ఇప్పుడు అందరికీ మరింత చేరువ అయ్యేందుకు ఓ యాప్కు రూపకల్పన చేసింది పిఎంసి. I would request the trustees of this organization, which is also my organization now, and welcome you all to Heartfulness Campus next 21st December and join us in celebrating World Meditation Day, all of us together. పత్రిజీ గారి సంస్థ నడుపుతున్న ట్రస్ట్ మెంబర్స్ అందరూ, ముఖ్యంగా నేను కూడా ఈ ట్రస్ట్లో భాగ్యస్వామ్యంగా సభ్యుడిగా భావిస్తున్నాను. నేను ఈ ట్రస్ట్ మెంబర్స్ అందరికీ, అలాగే సభ్యులందరికీ కాన్హా శాంతివనంలో వచ్చే సంవత్సరం 21 డిసెంబర్ అందరం కలిసి సామూహికంగా ధ్యానం చేసుకుందామని దాజీ గారు పిలిపిస్తున్నారు. I welcome you all with all my hearts. Please do come. అందరినీ నా హృదయాంతరాల్లో ఉన్న ప్రేమతోటి పిలుస్తున్నాను. తప్పకుండా రండి అని అంటున్నారు. I like to share something which has made me think many a times why many religions, many spiritual groups don't come together. నేను మీతోటి ఒక ముఖ్యమైన విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. నేను చాలా సంవత్సరాలు ఈ విషయం గురించి ఆలోచిస్తున్నాను. ఎందుకు రకరకాల మత సంస్థలు, ఆధ్యాత్మిక సంస్థలు ఎందుకు ఒకే వేదికని పంచుకోరు అనే ప్రశ్న నాకు ఎప్పుడు కలవరపెడుతుందని. We may have philosophical, ideological differences. Our identification with philosophies can be different. But we have one simple goal which is common to us, which should bring us together. That common goal is God realization. I can learn from you, you can learn from us. మనం తత్వం వల్ల, సిద్ధాంతాల వల్ల రకరకాల నమ్మకాలని మనం పెంచుకోవచ్చు, అందులో తప్పేం లేదు. కానీ అన్ని తత్వాలకి, అన్ని సిద్ధాంతాలకి కామన్ ఒకటే సూత్రం అన్నమాట, భగవత్ సాక్షాత్కారం. ఈ భగవత్ సాక్షాత్కారాన్ని అందరం కలిసి నేర్చుకోవచ్చు. నేను నేర్చుకుంటాను, మీరు నేర్చుకోండి అని అంటున్నారు. భగవద్గీతను ఇంటింటా భగవద్గీత, నెల్లూరంతా భగవద్గీత అనే కాన్సెప్ట్తో గత 2 సంవత్సరాల నుంచి మేము చేస్తున్నటువంటి నెల్లూరులో ప్రతి ఇంట్లో భగవద్గీత ఉండాలి, రెండవది అక్కడితో ఆగకూడదు, ఢిల్లీ నుంచి గల్లీ దాకా గీత భగవద్గీత, గీతా వైభవమే భారత వైభవం, గీతా వాక్కు భారతీయుల హక్కు.
గీత నేర్చుకో, రాత మార్చుకో. భగవద్గీత భక్తి భారతీయులకు విముక్తి. ఈ విధంగా శ్లోకాలు ఇస్తూ చిన్నపిల్లలు, స్కూల్ పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు అందరినీ సమీకరించుకొని ప్రతి నెల 2 సార్లు నెల్లూరులో ప్రతి వాడవాడకు ఓంకార జెండాలు తీసుకొని భగవద్గీతను చేతపట్టి ప్రతి ఇంటికి బోధిస్తూ దీని యొక్క అవసరాన్ని, దీని యొక్క గొప్పతనాన్ని, దీని యొక్క అమూల్యమైన సందేశాన్ని అందరికీ వివరిస్తూ జీవితం గడుస్తోంది. అంతేకాకుండా మిత్రులారా, ఈ మధ్య గీతా జయంతికి ఇది ముఖ్యంగా పాఠ్యాంశాలలో ప్రవేశపెట్టాలి, పాఠ్యాంశాలుగా పిల్లలకు చెప్పాలి అనే ప్రతిపాదనను స్థానికమైనటువంటి అన్ని రాజకీయ పార్టీల నాయకులకు, పెద్దలకు వినతి పత్రాలు అందించడం జరిగింది. ఏంటి భగవద్గీత అంత అమూల్యమా అనుకుంటే, ఇది సనాతన గ్రంథం స్వామి, సనాతన గ్రంథం, భారతీయుల ప్రామాణిక గ్రంథం. ద్వాపర యుగంలో కృష్ణ భగవానుడు చెప్పినటువంటి గ్రంథం. సుమారు 5166 సంవత్సరాల క్రితం ఈ భగవద్గీత పుట్టినరోజు. ఈ భగవద్గీతే అన్ని గ్రంథాలకు, అన్ని మతాలకు సర్వాధారమై ఉన్నది. ఇది వాస్తవం మిత్రులారా. ఇప్పుడు చెప్పాం 5166 సంవత్సరాలని. ఆ తర్వాత బుద్ధుడు ఇదే విషయాన్ని 2500 సంవత్సరాల క్రితం చెప్పాడు. అంటే భగవద్గీత వచ్చిన తర్వాత 2500 సంవత్సరాలు. ఆ తర్వాత 500 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు జెరూసలేంలో ఈ భగవద్గీతను బోధించారు. ఆ తర్వాత 500 సంవత్సరాల క్రితం మహమ్మద్ ప్రవక్త ఇదే సూత్రాలను అరబ్బీలో బోధించారు. కావాలంటే వెతికి చూసుకోండి. అందుకని భగవద్గీత భారతీయుల ప్రామాణిక గ్రంథం, భారతీయుల ఆచరించవలసిన గ్రంథం, తెలుసుకోవలసిన గ్రంథం కూడా. పొరపాటున ఇది మరణమేళమైంది, అటకెక్కింది, ఆచరణలో లేదు, అందరి హృదయాలలో లేదు. దీన్ని పూర్తిగా ఎవరైతే చదివి నా భక్తుల హృదయాలలో పదిలపరుస్తాడో, మద్భేక్షతి అభిదాస్యతి, మద్భక్తేష్వభిదాస్యతి, ఎవరైతే నా భక్తుల హృదయాలలో పదిలపరుస్తాడో, ఈ భూమండలం మీద అతని కంటే ప్రియమైన భక్తుడు నాకు ఎవ్వరూ లేదని కృష్ణ భగవానుడు యొక్క ఉవాచ. Years back, is it 21st of December should be the beginning of this 10-day festival? 15 సంవత్సరాల క్రితము ఈ ధ్యాన చక్రాలు అనేది ఉన్నప్పుడు
అప్పట్లో 21 డిసెంబర్ నుంచి ఈ 10 రోజుల ప్రోగ్రామ్ని అప్పట్లో సార్ క్రియేట్ చేశారు. Now, 21st December this year, the United Nations declared as the World Dhyana Meditation Day. See the coincidence. ఈ కోయిన్సిడెన్స్ చూడండి, పత్రి గారు చెప్పింది యునైటెడ్ నేషన్స్ 21 డిసెంబర్ని ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ప్రకటించింది. 21st December, 15 years back, Patriji said, we began this. And 21st December this year, the World Assembly, the United Nations said it will be the World Dhyana Meditation Day. పత్రి గారు 15 సంవత్సరాల క్రితం చెప్పింది ఇప్పుడు నిజమైంది. So it's a great tribute to the master. ఈ మాస్టర్కి ఎంతైనా కూడా మనము ఒక మన సుమాంజలి సమర్పించుకోవాలి. Thank you, Patriji. Thank you, Swarnamala Patriji, for such wonderful messages. అన్ని బాణాలే అంటున్నారు రామ్ లక్ష్మణ్ మాస్టర్లు. బుల్లెట్ దిగినట్టు దిగినాయి మాటలు, బుల్లెట్ దిగినట్టు దిగినాయి మాటలు. సో ఇవాళ మనకి అమ్మగారు మేడం గారు మాట్లాడిన ప్రతి మాట కూడా అసలు ఈ ప్రపంచంలో సంసారంలో ప్రపంచంలో అసలు ఎలా బతకటం అనేది, ఎంత ప్రేమతోటి ఎంత కరుణతోటి బతకటం అనేది, ఆ మాట అనేది నా గుండెల్ని అలా కదిలించింది. నా బంగారు తల్లి, నా బంగారు తల్లి, బంగారు తల్లి. థ్యాంక్ యూ. పాపం హ్యాపీనెస్ని పంచుకోవాలనుకుంటున్నారు అమ్మారు. సో ఇవాళ ఎంతో చక్కగా మనకి పత్రిజీ సందేశాలు ఇచ్చారు. 2 ముఖ్య పాయింట్స్ మనందరికీ అందించారు. ఒకటి ఏంటంటే, ఫస్ట్ నిన్ను నువ్వు హృదయపూర్వకంగా ప్రేమించుకో, హృదయం నిండుగా ప్రేమించుకో, నిన్ను నువ్వు ప్రేమించుకో, నువ్వు ఎలా ఉన్నా సరే నిన్ను నువ్వు స్వీకరించుకో, నిన్ను నువ్వు ప్రేమించుకో అని చెప్పేసి అన్నారు. దై లవ్ మై సెల్ఫ్ విత్ ఆల్ హార్ట్ అంటే మొత్తం హృదయం నిండుగా నిన్ను నువ్వు ప్రేమించుకో అని అన్నారు. హృదయంతో ప్రేమించుకో నిన్ను నువ్వు. హృదయం అంటే మొత్తం అన్ని కలుపుగోలుతనము, ప్రేమతత్వము, కరుణ అన్నీ మీ వైపు మీరు ఫస్ట్ చూపించుకోండి. ఎలా చూపించుకుంటాం? మనని మనం ప్రేమించుకుంటూ, మనతో మనం ఉంటూ, ధ్యానం చేస్తూ మనని మనం ప్రేమించుకోవచ్చు. 2వ పాయింట్ ఆయన ఏం చెప్పారంటే, దై లవ్ నైబర్. మిమ్మల్ని మీరు ఎలా అయితే హృదయపూర్వకంగా, హృదయ నిండుగా ఎలా అయితే మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటారో అలాగే మీ పక్కన కూర్చున్న వారిని కూడా ప్రేమించండి. हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पतान् शृण्वन्नोतिभिः सेदसादनम् प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्रवत् श्रीमहागणाधिपतये नमः। ॐ श्री सरस्वत्यै नमः। ॐ श्री वेदपुरुषाय नमः। ॐ श्री गुरुभ्यो नमः। हरिः నమస్కారం. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు.
రోజు చూస్తున్నాను, ప్రోగ్రామ్స్ అన్నీ చాలా బాగా జరుగుతున్నాయి. అందరూ ఎంతో ఆనందంగా సెలబ్రేట్ చేస్తున్నారు. ఎప్పుడైనా ధ్యానం యొక్క ప్రాముఖ్యత ఇంత ఉంటుంది అని ఎవరూ అనుకోలేదేమో. కానీ పత్రిగారి కృషి ఊరికే పోలేదు. 40 ఏళ్ల ప్రయాణం అయినది ఈ ధ్యాన ప్రపంచాన్ని స్థాపించడానికి, ప్రతి వాళ్ళ దగ్గరికి ధ్యానం తీసుకెళ్ళడానికి. ఎడతెరిపి లేకుండా ఆయన ఎప్పుడూ ప్రయాణం చేస్తూనే ఉన్నారు. మీరందరూ ఈరోజు ఇక్కడ హాయిగా కైలాసపూర్లో ఉండి ధ్యానాన్ని ఆస్వాదిస్తున్నారంటే పత్రికారి కన్న కళ ఇది. వేల మంది వచ్చి ధ్యానం చేయాలి, ధ్యాన జగత్తు కావాలి, శాకాహార జగత్తు కావాలి, అన్ని చోట్ల పిరమిడ్లు రావాలి. ఇది ఆయన కోరిక. నా ధ్యాన ప్రయాణం 1985లో స్టార్ట్ అయింది. ఆ రోజు నుంచి కూడా ధ్యానం పట్ల, ధ్యానంలో ఏదో సాధించాలి అనే ఉద్దేశంతో నేను మొదలెట్టాను. అప్పట్లో ఇప్పుడున్న వాళ్ళు ఎవరూ లేరు, కేవలం నేను ఆయన ఉండేవాళ్ళము. అలాగా నేను ధ్యానంలోకి ఎంటర్ కాగానే నాకు ప్రథమంగా కనిపించింది యేసుక్రీస్తు మాత్రమే. ఆయన నాకు వచ్చి నా ధ్యానంలో కనపడి ఎలా రోగాల్ని నయం చేయాలి అనే విద్యని నేర్పించారు. అప్పట్లో ఇలా ఒక మనిషికి ఇలా నేను చేయగలడు అనే జ్ఞానం కూడా మాకు లేదు కనుక అదొక వింతగా అనిపించింది. చేశాను కొన్నాళ్ళు. ఇలాగా పత్రిగారు కూడా చాలా సింపుల్ వర్డ్స్లో ధ్యానం, శాకాహారం, లేకపోతే ఆనాపానసతి, శ్వాసమిది ధ్యాస, ఇలాంటి చిన్న పదాలతోనే సారాంశం మొత్తం, ఆధ్యాత్మిక సారాంశం అంతా ఇచ్చేశారు అందరికీ. ఆయన ఎప్పుడు పెద్ద వర్డ్స్ వాడలేదు. డైమండ్స్ అంట, గెలాక్సీస్ అంట, ఇవన్నీ ఎప్పుడూ ఆయన మాట్లాడలేదు. అవన్నీ అవసరం కూడా లేదు మనిషికి. మనం ఉన్న చోట మంచిగా ఎలా ఉండాలి అంతే, అది చాలు. మనం రోజువారీ జీవితంలో మనం ఎలా ప్రవర్తిస్తున్నాం, ఎలా జీవిస్తున్నాం, ఎలా మాట్లాడుతున్నాము, ఎలా ఒదిగి ఉంటున్నాము, అందరికీ మర్యాద, ప్రేమ ఎలా పంచాలి, ఇదే నేర్పించేవారు ఆయన. ఎలా భోంచేయాలి, ఎలా తినాలి, ఎలా వడ్డించాలి, వంట ఎలా చేయాలి, ఇవన్నీ నేర్చుకుంటే చాలు. అంతేగాని మనం ఏదో లోకాల్లో ప్రయాణించడం కానీ, ఏదో లోకాల్లో చేసేయాలని కానీ అంత అవసరం లేదు మనకి ప్రస్తుతం. జీవితం చాలా సింపుల్, ఆధ్యాత్మిక అంతకంటే సింపుల్. ఆ సింపుల్ వర్డ్స్లోనే మనం అన్నీ నేర్చుకోవచ్చు కూడా. ధ్యానం చేస్తే చాలు, దానంతట అవే అన్నీ వస్తాయి. చాలామంది చెప్తుంటారు ఈ లోకాలు ఆ లోకాలు, కరెక్టే, ఉంటాయి, ఉండొచ్చు కూడా. కానీ వాటి కోసం మనం లేము, మన కోసం ఉన్నాయి. మనం ధ్యానం చేస్తే మనకే వస్తాయి. కేవలం ధ్యానం ఒకటే మార్గం ఎక్కడికైనా వెళ్ళడానికి. సూక్ష్మ శరీర యానం అంటారు, మూడో కన్ను తెలుసుకుంటుంది, ఇవన్నీ ఉంటాయి. బట్ మనం దేనికోసం చేస్తున్నాము, మనం తెలుసుకోవడం కోసం చేస్తున్నాము ధ్యానం. సంసారంలో మన యొక్క బంధుత్వాల్ని కానీ, మన యొక్క రిలేషన్షిప్స్ కానీ మంచిగా పెట్టుకోవడం కోసం మనం ధ్యానం చేస్తున్నాము. అది ఒక్కటి మనం తెలుసుకుంటే చాలు. అందరినీ ప్రేమగా చూసుకోవడము, మన సెల్ఫ్ ఇంపార్టెన్స్ని తగ్గించుకోవడము, అహంకారాలను తగ్గించుకోవడము, ఇవన్నీ చేశామంటే చాలు, మనం ధ్యానులమే, ఇంకేమీ చేయక్కర్లేదు. ఇవాళ రోజున అందరినీ ఇలాగా మీతో అందరితో మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.